ఒకవేళ ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, ఒకప్పుడు చాలా చక్కని ఆత్మీయంగా జీవించి ఈరోజు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు, దయచేసి తిరిగి వచ్చేసేయండి. నువ్వు ఎంత త్వరగా తిరిగి వచ్చేస్తే అంత మంచిది. కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వారిని తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒక అరగంట సేపు ఆలస్యం అయితే ప్రాణం పోయేదండి, టైంకు తీసుకొచ్చారు. సహోదరి సహోదరుడా, ఒకరోజు ఆలస్యం అయితే నీ బ్రతుకు ఏం కాబోతుందో నీకే తెలీదు. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఒకప్పుడు ఏం చేస్తూ ఆత్మీయంగా జీవించావో, ఆ తర్వాత ఏమి మానేసి అధ్వానంగా జీవిస్తున్నావో తెలుసుకొని ఈరోజు మరలా నీ జీవితాన్ని ప్రభువుకు పునరంకితం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకప్పుడు క్రమంగా మందిరానికి వచ్చేవాడివా, అలా రావడం మానేసావా? దయచేసి ప్రారంభించు. ఒకప్పుడు క్రమంగా ప్రార్థన చేసేవాడివా, ఇప్పుడు ప్రార్థన చేయటం మానేసావా? దయచేసి క్రమంగా ప్రార్థన చేయి. ఒకప్పుడు దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత కానుకిస్తూ దశమ భాగాన్ని ఇస్తూ ఆశీర్వదించబడ్డావా, కానీ ఆ తర్వాత ఇవ్వడం మానేసావా? దయచేసి నువ్వు పొందుకున్న ఆశీర్వాదంలో దశమ భాగాన్ని ఇవ్వడం నేర్చుకో. ఒకప్పుడు నీతో పాటు మరొకరిని దేవుని సన్నిధికి ప్రేమతో ఆహ్వానించావా, ఇప్పుడు నువ్వు రావడమే కష్టంగా ఉందా? దయచేసి నువ్వు ముందుగా రా. నీతో పాటు నీ కుటుంబాన్ని, నీ బంధువులను కూడా దేవుని సన్నిధికి నడిపించు. ఒకప్పుడు వాక్యాన్ని ఎంతో ప్రేమించి బాగా చదివేవాడివా, ఇప్పుడు చదవటం మానేసావా? దయచేసి ప్రారంభించు, మళ్ళీ ప్రారంభించు.